బైబిల్ ఏం చెప్తుందంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ మధ్య అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలియదు వాళ్ళకి, నోటుకొచ్చినల్లా మాట్లాడుతుంటారు. అదేంటి, పాపుల్ని శిక్షించాలి కదా, పాపులను రక్షించడం ఏంటి? సారీ, యేసు ప్రభు ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి నువ్వు పాపివి రక్షించాను పో, క్షమించాను పో అనడానికి రాలే ఆయన. వాడికై వాడు తాను చేసిన తప్పని గుర్తెరిగి, పాపమని గుర్తెరిగి, అలా పాపంతో చేస్తే నరకానికి పోతున్నాడు గుర్తెరిగి, ఆ పాప చేదుని, ఆ పాపపు నీసుని అర్థం చేసుకొని యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి, యేసుప్రభువా నీవు ఈ లోకానికి వచ్చిందే నా పాపాలను క్షమించడానికి, నా పాపాల నుంచి రక్షించడానికి, కాబట్టి నా పాపాలు క్షమించు, ఇక మీద నేను ఆ పాపం చేయదలుచుకోలేదు, నన్ను రక్షించు, నా పాపాలను బట్టి నేను సిగ్గుపడుతున్నాను అని పశ్చాత్తాపడితే అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాల నుంచి మనల్ని శుద్ధీకరించి మనం నరకానికి వెళ్ళకుండా తప్పిస్తాడు.